హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి, నమస్కారాలు. ఇది మా విండో నుంచి చూస్తే ఇక్కడ ఒక గుబురుగా ఉన్న చెట్టు కనిపిస్తుంది కదా. ప్రతిరోజు నేను ఈ చెట్టుకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆ చెట్టు వల్లనే కదా ప్రాణవాయువు, అందుకని. ఇక నేను మీకు చూపిస్తున్న వీడియోలో చందమామ కనిపిస్తున్నాడు కదా. ఇది ఈరోజు తెల్లవారుజామున 4:30కి నాకు మెలకువ వచ్చి చూస్తే విండోలో నుంచి ఇలా దర్శనమిచ్చాడు ఆ చందమామ. చందమామ అంటేనే చల్లని వెన్నెల కదా. ఈ వెన్నెల్లో ఎన్నో రకాల ఔషధ మొక్కలు పెరుగుతాయని విన్నాను నేను. ఇంకా ఈ చందమామను చూస్తూనే మన శ్రీరామచంద్రుడు గోరుముద్దలు తిన్నాడు. అందుకని చందమామను చూస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇక ఇంకో విండో నుండి చూస్తే ఇలా ఈ చెట్లు గాలి కూగుతున్నాయి. ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకా కూడా వేడి వేడి గాలులు వస్తున్నాయి, కానీ అసలు ఎక్కడ చల్లబడలేదన్నమాట. కాకపోతే ఇంకా బట్టలు మాత్రం బాగా ఆరుతున్నాయి. ఎండాకాలంలో ఎన్ని బట్టలు పిండుకున్నా ఆరుతున్నాయి. ఇక ఈ అపార్ట్మెంట్లలో ఈ బట్టలు ఆరడం అనేది పెద్ద టాస్క్ అనమాట. ఇక వర్షాలు స్టార్ట్ అయితే ఈ బట్టలు మాత్రం ఇంత మంచి వాసన అయితే రావు. ఇలా మంచిగా ఎండ కారిన బట్టలు వేసుకుంటే మన స్కిన్కి మంచిది. నువ్వు బట్టలు తీస్తూ ఆ చెట్టు వైపు చూస్తే చెట్టు పైన ఒక పిట్ట ఉంది. ఇంత ఎండలో ఈ పిట్ట ఇక్కడేం చేస్తుందబ్బా అనుకున్నాను. అంతలోనే అది ఎగిరిపోయింది. ఇక ఈరోజు కూరగాయలు లేక నేను దొడ్డు శనగలు పెసర్ల కూర అయితే చేశాను. థ్యాంక్ యూ.